कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 72వ శ్లోకం. కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. పద విభజన. కశ్చిత్ ఏతత్ శ్రుతం పార్థ త్వయా ఏకాగ్రేణ చేతసా కచ్చిత్ అజ్ఞాన సమ్మోహః ప్రణష్టః తే ధనంజయ. తాత్పర్యం: ఓ పార్థ, నా ఈ బోధను నీవు ఏకాగ్రమైన మనసుతో విన్నావా? ధనంజయ, అజ్ఞానజనితమైన నీ భ్రమ సంపూర్ణంగా నశించిందా అని ప్రశ్నిస్తున్నాడు భగవానుడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నోటి నుంచి వచ్చిన చివరి శ్లోకం ఇది. తాను బోధించాల్సిందంతా బోధించి చివరిలో ఇలా అడుగుతున్నాడు: నా ఈ వాక్యాలను నీవు ఏకాగ్రచిత్తుడై విన్నావా? నీ భ్రమ నశించిందా అని. రోగికి ఔషధం ఇచ్చిన తర్వాత రోగం తగ్గిందా లేదా అని అడుగుతాడు కదా వైద్యుడు. అలాగే భవరోగ వైద్యుడైనటువంటి కృష్ణ పరమాత్మ అదేవిధంగా అజ్ఞాన రుగ్మత నశించిందా లేదా అని అడుగుతున్నాడు. జ్ఞాన రుగ్మత చేత బాధితుడయ్యాడు అర్జునుడు. దానికి గీతాశాస్త్రం అనేది ఔషధంగా ఇచ్చాడు భగవానుడు. దానివల్ల భ్రమరూపమైనటువంటి ఈ వ్యాధి శమించిందా అని ప్రశ్నించాడు చివరిలో. ఏకాగ్రేణ చేతసా అన్నాడు. అంటే ధ్యానించేటప్పుడు కానీ, శ్రవణం చేసేటప్పుడు కానీ, విచారణ సలిపేటప్పుడు కానీ మనసు ఏకాగ్రంగా ఉండాలి. చంచల చిత్తంతో ఏది చేసినా ప్రయోజనం ఉండదు. కదులుతున్నటువంటి జలంలో సూర్య ప్రతిబింబం చక్కగా కనపడదు కదా, అలాగే కదులుతున్నటువంటి అద్దంలో ముఖం సరిగ్గా కనిపించదు కదా, అలాగే చంచల మనస్సులో ఆత్మ సరిగ్గా ప్రతిబింబించదు, శ్రవణాదులు సరిగ్గా జరగవు. అంతేకాకుండా అది యుద్ధ కల్లోల సందర్భం కనుక అర్జునుని మనసు ఏమైనా విక్షేపాన్ని పొంది ఉందేమో అని కూడా, ఏకాగ్రతను కోల్పోయిందేమో అని కూడా అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ. అసలే యుద్ధ సమయం. ఆ సమయంలో తాను చెప్పినటువంటి మాటలు సరిగ్గా వినలేకపోయినట్లయితే చెప్పిందంతా వృధా అయిపోతుంది. కనుక భగవానుడు ఇటువంటి ప్రశ్న వేయడం అనేది సముచితంగా ఉంది. ప్రతివారు తాము పారాయణం చేసినప్పుడు కానీ, తత్వ విచారణ చేసేటప్పుడు కానీ, ధ్యానం చేస్తున్నప్పుడు కానీ మనస్సును బహిర్ముఖంగా పరిగెత్తనివ్వకుండా ఏకాగ్రంగా ఉంచుకోవాలి. ఇదే చిట్ట చివరిగా భగవానుడు చెప్పినటువంటి బోధ. మనసును ఏకాగ్రపరుచుకొని శ్రవణాదులను చేసి అజ్ఞానాన్ని సమూలంగా నశింపజేసుకోవాలి అనే ఈ వాక్యమే కృష్ణ పరమాత్మ గీతాశాస్త్రంలో కావించిన అంతిమ సందేశం. అజ్ఞాన సమ్మోహ అన్నాడు. మోహానికి కారణం అజ్ఞానం, అంటే భ్రమకి కారణం అజ్ఞానం. అజ్ఞానం చేత మానవుడు త్రాటిని చూసి పాము అనుకుని భ్రమపడి భయపడిపోతాడు. అలాగే అజ్ఞానం చేతే అనిత్య వస్తువును నిత్యం అనుకుని మోహంలో పడి చెడిపోతాడు. అజ్ఞానం వలన కలిగినటువంటి అర్జునుని మోహం శ్రీకృష్ణ పరమాత్మ చేత ఉపయోగింపబడిన జ్ఞానం చేత నశించిపోయింది. అది నశించిందా లేదా అని భగవానుడు సంశయంగా అడుగుతున్నాడు. ప్రణష్ట అన్నాడు. అంటే ఔషధం శక్తివంతమైనది అయినట్లయితే రోగం సంపూర్ణంగా నయమైపోతుంది. చెప్పినటువంటి ఈ విషయము సంపూర్ణంగా శక్తివంతమైనదే కదా.
కాబట్టి అటువంటి బోధ ఇతనిలోకి చేరిందా లేదా, అర్జునుని భవరోగం సంపూర్ణంగా వినాశనం పొందిందా లేదా, అంటే నేను చంపుతాను, నేను చెయ్యను అని ఇలా అంటున్నాడు కదా, ఆ విషయం నేను అనేది పోయిందా లేదా అన్నది ప్రధానంగా అడుగుతున్నాడు. తాను ప్రయోగించిన ఔషధం యొక్క ప్రభావం ఎటువంటిదో కృష్ణ పరమాత్మకు తెలుసు కనుకనే భగవానుడు ధైర్యంగా నీ రోగం శమించిందా అని అడుగుతున్నాడు. నష్ట అని అడగకుండా ప్రనష్ట అన్నాడు. నీ అజ్ఞాన వ్యాధి పూర్తిగా నశించిందా అని ప్రశ్నించాడు. అన్ని జ్ఞానాల్లోకి ఆత్మజ్ఞానమే అసలైన జ్ఞానం. ఆత్మ లేనిదే శరీరం లేదు, శరీరం లేకపోయినా ఆత్మ ఉంటుంది. ఏది అశాశ్వతమో అది శరీరం అయితే, ఏది శాశ్వతమో అదే ఆత్మ. ఆధ్యాత్మిక ఛందస్సుకి భాషా ఛందస్సుకి చాలా తేడా ఉంటుంది. ఆత్మ గురువు అయితే మనసు శిష్యుడు అని భాగవతం చెప్తుంది. ఈ గురు శిష్య సంబంధం అతి పవిత్రమైంది. అందుకే మనసులో తలెత్తే ఎన్నో ప్రశ్నలకి ఆత్మ సమాధానం చెప్తుంది. ఎప్పుడు చెప్తుంది అంటే మనం మౌనంగా ఉండి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానం లోపల నుంచే వస్తుంది. సాధకుడి మనసుకి ఆత్మకి జరిగినటువంటి సంవాదంగా ఈ కృష్ణార్జునుల సంవాదాన్ని మనం భావించుకోవచ్చు. అలా అయినప్పుడు సాధకుడైన అర్జునుడు తనలో తాను ఈ ప్రశ్న వేసుకున్నట్లుగా అర్థమవుతుంది. సాధకుడు తనను తాను మాయాచక్రంలో బద్ధుడిని అని అనుకున్నాడు ఇంతవరకు. ఈ ఆత్మోపదేశం ఏకాగ్రమైన మనసుతో వినడం జరిగి ఆ మాయాపాసం తెగిపోయిందా లేదా అని ప్రశ్న వేసుకున్నట్లుగా మనకి అర్థమవుతుంది. సాధకుడు ముందు మానసిక బలహీనత అనే పార్థ స్థితిలో ఉన్నాడు. అందుచేత అంతరాత్మ తనను తాను పార్థుడిగా సంబోధించుకుంది. అతడు ఇప్పుడు చావు పుట్టుకలు, సుఖదుఖాలు, ఆకలి దప్పులు అనే 6 ఊర్ముల్ని జయించిన వాడయ్యాడా లేదా? ఈ ఊర్ములు 6 మనిషి తాలూకు సంసారపరమైన ధనాలుగా చెప్తారు. అందుచేతనే తెలివి తక్కువతనం వల్ల పుట్టుకొచ్చిన ఈ ధనాల మీద సమ్మోహం నశించిందా అని అడిగేటప్పుడు ధనంజయుడిగా సంబోధన జరిగింది. యోగి తనను తాను పరమాత్మతో కలిసి సర్వజ్ఞమైన ఆత్మగా దర్శించిన మొదటి క్షణాల్లో ఆశ్చర్యంలో మునిగి ఈ విధంగా తనను తాను పరామర్శించుకుంటాడు. అది ఎలా అంటే, పరీక్షకెళ్ళే విద్యార్థి తనకు పాఠాలన్నీ సరిగ్గా వచ్చాయా లేదా అని ప్రశ్న వేసుకున్నట్టుగా ఉంటుంది. ఇంతవరకు నన్ను నేను ఒక మరణశీలి అయిన మనిషిగా అనుకుంటున్నాను. ఇప్పుడు నేను నిజంగా దివ్యత్వాన్ని పొందానా లేదా? నేనిప్పుడు తెలివి తక్కువతనం నుంచి చావు పుట్టుకలు, సుఖదుఖాలు, ఆకలి దప్పులు అనే ద్వంద్వాల నుంచి నిజంగానే విడిపడ్డానా లేదా అని సాధకుడైన అర్జునుడు తనలో తానే ప్రశ్నించుకున్నాడు అని కూడా మనం యోగపరంగా చెప్పవచ్చు. కృష్ణార్పణం. కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. 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 జై శ్రీకృష్ణ.